ఓం నమ శివాయ. ఈరోజు శుక్రవారం అండి, కాలభైరవి అష్టమి అండి. చాలా మంచి రోజు. ఈరోజు శివయ్యకి అభిషేకం చేసుకుంటే చాలా మంచిదండి. సాయంత్రం 6 గంటలకి ప్రతి ఒక్కరు కూడా శివయ్యకి అభిషేకం చేసుకోండి. అలాగే అభిషేకం చేసుకున్న తర్వాత మీ దగ్గర విభూతి ఉంటే విభూతితోని చక్కగా మళ్ళీ ఒకసారి అర్చన చేసుకోండి, పువ్వులు పెట్టుకోండి. అలాగే మీకు దగ్గరలో బిల్వపత్రాలు ఉంటే బిల్వపత్రాలు కూడా అయ్యవారికి సమర్పించుకోండి. అరటిపళ్ళు నైవేద్యంగా పెట్టండి, చాలా మంచిదండి. అలాగే ఈరోజు 108 సార్లు ఓం కాలభైరవాయ నమః అనుకుంటే చాలా మంచిది. లేకపోతే ఓం నమ శివాయ అనుకున్నా చాలా మంచిదండి. మీకు ఇంటి దగ్గరలోన నల్ల కుక్క ఉంటే ఆ నల్ల కుక్కకి పాలు కానీ, ఒక రొట్టె కానీ, లేకపోతే బిస్కెట్లు కానీ ఏదైనా ఈరోజు పెడితే చాలా మహాపుణ్యం అండి. అలాగే ఎన్నో జన్మలు చేసిన పాపాలు కూడా తొలగిపోతాయండి. కాలభైరవ అనుగ్రహం కూడా మన మీద ఉంటుందండి. అందులో ఈరోజు శుక్రవారం చాలా మంచి రోజు. ఆ లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు. అమ్మవారికి, లలిత త్రిపుర సుందరి మాతకి, జగన్మాతకి శుక్రవారం అంటే చాలా ఇష్టం అండి. ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో చక్కగా నిండుగా ధూపం వేసుకోండి. 6 గంటలకి అమ్మవారికి పాలు కానీ, పరమన్నం కానీ నైవేద్యంగా పెడితే చాలా మహాపుణ్యం అండి. అమ్మవారికి, అయ్యవారికి, లక్ష్మమ్మవారికి, అలాగే శివయ్యకి ఇద్దరికి ధూపం అంటే చాలా ఇష్టం అండి. ఈరోజు సాయంత్రం 6-6:30 కల్లా మీ ఇంట్లో చక్కగా ధూపం వేసుకోండి. అందులో కాలభైరవ అష్టమి అంటే లలితమ్మకి చాలా ఇష్టం అండి. అందరూ కూడా సాయంత్రం చక్కగా పూజ చేసుకోండి. ఓం నమ శివాయ.